ఎంతసేపు మాకేంది మాకేంది అని ఇంత మొత్తుకుంటున్నారు. ఆ ఒక్క ఆమె మోసం చేసిందంటే మోసపోయిన మీ దగ్గర కూడా వీక్ పాయింట్ ఉంది ఉంది కాబట్టి అలా మోసం చేసింది ఆవిడ కూడా. హాయ్ పెట్టంగా నిన్నెవడు రిప్లై ఇమ్మన్నారు? ఆమె 10 సార్లు చేసింది మేడం. 10 సార్లు చేస్తేనే ఏందా అని చెప్పేసి నేను కాల్ చేసి ఏంటిది ఎందుకు కాల్ చేసి ఎందుకు పెట్టిన మెసేజ్ అని చెప్పేసి నేను అడిగినా మేడం. కాదు బ్లాక్ చేసేది ఉంటివి నువ్వు. అరే నాకు అవన్నీ రావు మేడం. బ్లాక్ ఎందుకు చేస్తారు మేడం? దొరికింది కదా వాడుకున్నావు. కాదమ్మా, అలాంటప్పుడు నువ్వు బ్లాక్ చేయాల్సింది. బ్లాక్ చేసి తనని పక్కన పడేసేయాల్సింది. ఏంది కథలన్నీ నీ దగ్గర? ఇక్కడ కూడా నీ దగ్గర స్వార్థం ఉంది. నేను ఒక్కడిని ఆలోచించిన మేడం. అట్లా తను ఇక తన నుంచి సైడ్ నుంచి ఇష్టం ఉంది ఇక మేడం. నీకు చెప్పిందా నేను ఇష్టపడ్డా, నేను నీ కోసం చచ్చిపోతున్నా, నా ఫోన్లు ఎత్తాయని అడిగిందా? ఉంది మేడం. ఒక్కసారి కాదు మేడం, మ్యాక్స్ ఒక లేదు అన్న ఒక 5-6 సార్లు ఆటో ఎక్కుండొచ్చు. 5-6 సార్లు ఆటో ఎక్కుండొచ్చు. ఆమె మాటలు ఉల్టా సీదా మాటలు కొంచెం తెలిసిపోతుంది కదా మేడం. అర్థమైపోయింది నా నీడు ఇక్కడ ఉంది. మత్తికిచ్చింది, మత్తులో పడి అన్ని రాసిచ్చేసి ఈ రోజు వచ్చిన నా ఆటో నన్ను మోసం చేసింది అని ఏడుస్తుండే. నీకేమైంది? నాకు బాబు పుట్టాడు, నేను సగం ఆస్తి రాసిచ్చా, నన్ను మోసం చేసింది అని నీ ఏడుపు. మేడం నేనేం తప్పు చేసిన మేడం? ఫస్ట్ మొగుడు నేను మేడం. నేనేం తప్పు చేయలేదు. నేను ఆమెకి ఏం తక్కువ చేసిన నన్ను వదిలేసిపోయింది. అన్ని ఎక్కువ చేసినావు అందుకే వదిలేసిపోయింది. అదే నా మిస్టేక్ మేడం. నీదేంది? నువ్వు కిరాణా షాప్ నువ్వేందో నీది నడిపించుకోక ఆమెకు రాసేయడం ఏంది? ఆమె కిరాణంకి వచ్చుకుంటూ ఉద్దర పెట్టుకుంటాడే నమ్మినా మేడం. నవ్విన తర్వాత ఆమె కష్ట సుఖాలు చెప్తే ఉద్దర పెడితే నమ్ముతారా? నాకు ఇట్లా ఇప్పుడు పక్క పంట ఎవరైనా ఉన్నా కానీ నమ్మకం అనేది వస్తే డైలీ వస్తుంది కదా మేడం. అట్లానే నమ్మకం వచ్చింది. దాని తర్వాత ఆమె కష్టాలు అన్ని చెప్తూ ఉంటే నాకు ఇట్లా భార్య చనిపోయి చాలా రోజులు అవుతుంది, నేను ఒక్కరినే ఉంటున్నా అట్లా మాట్లాడి ఆమెను పెళ్లి చేసుకొని ఆమె ఉన్న కొన్ని రోజుల తర్వాత హ్యాపీగానే ఉన్నాం. అప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆమె ఎటు పోకపోవడం, షాప్ చూసుకున్నాడు, నేను బయటకు వెళ్ళి సరుకులు తెచ్చుడు, షాప్లో ఇచ్చుడు బాగానే ఉంది. దాని తర్వాత వీళ్ళు అన్నవాళ్ళు కనబడ్డాక నాకు మ్యాటర్ తెలిసింది ఇట్లా ఏమో ఇట్లా చేసిందని. అంతవరకు నాకు తెలియదు మేడం. అప్పటిదాకానైతే బాగానే ఉంది. ఇప్పుడు అసలు ఒక విషయం ఏంటంటే, ఒక రాధిక, ఈమె పేరు రాధిక అని చెప్పుకుంటుంది, ఒక రాధిక ముగ్గురు రాజులు. ఇప్పుడు మా పరిస్థితి ఎట్లున్నదంటే మేడం, వాళ్ళ కళ్ళు మూసుకోవాలి, వాళ్ళు నోరు మూసుకోవాలి, వాళ్ళు చెవులు మూసుకోవాలి, అట్లున్నది మా ముగ్గురు పరిస్థితి. అది కూడా లేదు. ఇప్పుడు తలకాలు తీసి పక్కన పెట్టాలి. చూడ్డానికి ఏం లేదు, తినడానికి ఏం లేదు, తినడానికి ఏం లేదు. ఇక్కడ అన్ని తీసి ఆమె చేతులు అప్పచెప్పి బంగారం లాగా ఇప్పుడు ఆమెను తీసుకెళ్ళి ఏంటి ATM లాగా తయారు చేసారు. ఆమె పెళ్ళైందని ఇట్లా చెప్పలే మేడం. మా షాప్కి వచ్చినప్పుడు మీరు తెలుసుకోకపోవడం మీ బుద్ధి తక్కువ పని. అది అంటే షాపుకు దగ్గరనే ఉంటుంది కదా, ఒకతే ఉంటుంది, పని చేసుకుంటుంది. అరే బాబు, ఇవాళ రేపు కనీసం ఫ్రెండ్ చేసుకోవాలన్న బ్యాక్గ్రౌండ్ ఏందని కనుక్కుంటారు. దొరికింది కదా అని అందరు నా ఫ్రెండ్స్ అని ఎవరి దగ్గర తీసుకొని పెట్టుకోరు. అలాంటిది ఒక అమ్మాయి విషయంలో జీవితం మొత్తం తనతో ఉండాల్సినటువంటి ఒక బంధం గురించి మనం ఆ బంధాన్ని ఏర్పరచుకోవాలి అని అనుకున్నప్పుడు వెనక ముందు 10 తరాలు కూడా తెలుసుకుంటారు.